అందరికీ నమస్కారం అండి. ఏదైతే తాడేపల్లిగూడెంలో రచ్చ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ కొన్ని హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి అంశాలపై కథనాలు ప్రసారం చేస్తే ఎవరైతే ఆ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి వ్యక్తి రిషి అనేటువంటి వ్యక్తి మీడియా మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి ఫోన్లో బెదిరింపులకు పాల్పడడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీడియా అనేది సమాజానికి ఫోర్త్ ఎస్టేటు. ఈ యొక్క ఫోర్త్ ఎస్టేటు సమాజంలో జరిగేటువంటి మంచిని చెప్తుంది, అదేవిధంగా చెడుని కూడా చెప్పేటువంటి బాధ్యత మీడియాకు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా తన పనిని తాను చేస్తుంటే మీకు నిజంగా అది ఇబ్బంది అయితే, అసత్య కథనాలు అయితే, అందులో వాస్తవం లేకపోతే దానికి న్యాయస్థానంలోనే మీరు డిఫమేషన్ చేసుకోవచ్చు, ఆ కోర్టులను ఆశ్రయించవచ్చు, దానికి లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇలాగ మీడియా గొంతు నొక్కేయాలి, మీడియాని అణిచివేయాలనేటువంటి విధానంలో పోవటం అనేది ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మీడియా గొంతు నొక్కేందుకు చీకటి జీవాలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీడియాని ఫోర్త్ ఎస్టేట్గా చూపిస్తూ మరి ఫోర్త్ ఎస్టేట్ యొక్క హక్కుల్ని కాపాడే విధంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి చర్యలకు దిగటం తీవ్రంగా మరి ఖండిస్తూ ఈరోజు అక్కడ తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మీడియా ప్రతినిధులందరూ ఏదైతే కంప్లైంట్ చేశారో మా నోటీస్కి వచ్చింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ఐ&పిఆర్ మినిస్టర్గా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆ యొక్క ఎవరైతే బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై చర్యలకు ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియాకి ఖచ్చితంగా మా యొక్క సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.